స్త్రీ స్వాతంత్రం కోసం పోరాడుతుంది, స్త్రీల హక్కుల కోసం పోరాడుతుంది, జెండర్ ఈక్వాలిటీ కోసం పోరాడుతుంది. ఉమెన్ గురించి మోరల్ పోలీసింగ్ చేసే వాళ్ళందరినీ బొక్కలు వేసేయాలి వీళ్ళందరినీ సీరియస్ గా. బయట చూడండి ఇప్పుడు ఇరాన్ లో ఏమవుతుంది, అక్కడ ఇరాన్ లో ఏమవుతుందండి ఇప్పుడు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ప్లీజ్ బి ఆన్ హోల్డ్. అనిల్ గారు గెట్ బ్యాక్ టు అగైన్. మీరు హోల్డ్ లో ఉండండి, మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. షీ ఇస్ రియాక్టింగ్. మీరు అన్నదానికి తను రియాక్ట్ అవుతున్నారు. అనిల్ గారు ఒక్క నిమిషం, అనిల్ గారు ఒక్క నిమిషం. తను రియాక్ట్ అవుతున్నారు బీయింగ్ ఏ ఉమెన్. సో తన మాటలు విందాం, తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. కానీ ప్రభా గారు రైట్. సో తను పోరాడుతోంది, షీఈ్ ఫైటింగ్ విత్ ఎ బిగ్ బ్యాటిల్. ఒక పెద్ద బ్యాటిల్ కోసం తను పోరాడుతోంది. తర్వాత తను ఏమంటారు, ఉమెన్ స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమరయోధురాళ్ళగా తను మాట్లాడుతున్నారు అనిల్ గారు. సో నిజంగా అనసూయ స్వాతంత్ర సమరయోధురాలా? నిజంగా స్వాతంత్ర సమరయోధులు అయితే చాలా మంచిదే, కానీ కాదు కదా, కాదు. అక్కడ స్త్రీ స్వాతంత్రం కోసం పోరాడుతుంది. కాదు, మన సాంప్రదాయాన్ని కూడా మిగతా కంట్రీస్ లో నేర్చుకొని పాటిస్తున్నారు ప్రజెంట్. మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయంలో ఉండమని చెప్పాము. మనం పుట్టింది భారతదేశం నేల మీద, ఈ గడ్డ మీద పుట్టాం కాబట్టి ఎలా పడితే అలా ఉండొద్దు. బయట కంట్రీస్ లోనే మన పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు, మన పద్ధతిలో నివసిస్తున్నారు. దాని తగ్గట్టుగా ఒక సనాతన ధర్మం మీద ఉండమని మనం చెప్పాము, అంతేగాని గొడ్డలిప్పుకొని తిరగమని చెప్పట్లేదండి మనము. మీ పర్సనల్ లైఫ్ మీది, తన ఒక పెద్ద ఉద్యమం చేస్తోంది. ఈ పక్కన మురళీ శర్మ గారేమో స్త్రీ స్వాతంత్ర కోసం పోరాడుతున్నా అంటున్నారు, ఆయనేమో ఉమెన్ కోసం ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నారు అంటున్నారు. ఫస్ట్ ఫ్యాక్ట్, ఇక్కడ ఆంటీ 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 అని జనాలు ఎందుకు అంత గట్టిగా అరిచారు? ఆవిడ కన్నా పెద్ద వయసు, ఫస్ట్ టైం ఇంకా తనకు కాదు ఈసారి చాలా గట్టిగా వచ్చింది. గట్టిగా అంటే ఏదో స్వాతంత్ర సమరయోధులు వందే మాత్రం అని చెప్పి లేకపోతే గట్టిగా అరిచినట్టు వాళ్ళందరూ కూడా ఆంటీ ఆంటీ అని యూత్ చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా అనడానికి ఫస్ట్ మన కారణం ఏంటో చూద్దాం. ఈవిడ కన్నా పెద్ద వయసు ఉన్నవాళ్ళు, లయ గారు కావచ్చు, ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఇలా స్టేజ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని ఎవరన్నా సరే ఇలా సంబోధించడం మీరు చూసారా? లేదు. సో ఈవిడ కొన్ని ఇంటర్వ్యూస్లో ఉన్నప్పుడు ఈవిడ నాకు ఈ పిలుపు అంటే చిరాకు, ఇది కొంచెం డీగ్రేడింగ్గా ఉంటుంది అని చెప్పింది. ఇది వైరల్ అయింది. సో ఈవిడ చేసిన అంటే మన ప్రవర్తనే మనకి రెస్పెక్ట్ తీసుకొస్తుంది. జనరల్గా కొంతమంది జనాలు అంటే రెస్పెక్ట్ కూడా నువ్వు గన్ను పెట్టో లేకపోతే ఇంకో చట్టం ఉంది చెప్పి చేయాలంటే ఉండదు. అది జనాల జనాల్లో నుంచి న్యాచురల్గా రావాల్సింది. ఇప్పుడు ఈవిడ కన్నా పెద్ద వయసు ఉన్న రజనీకాంత్ గారు ఇప్పటికీను హీరోయిన్స్తో డ్యూయట్లు పాడతారు, ఇది చేస్తారు. బట్ బయటకు ఆయనకు వచ్చినప్పుడు ఆయన విగ్గు కూడా పెట్టుకోరు, చాలా అదే సింప్లిసిటీతో ఆయన బయట ఉంటారు. సో దట్ ఈవెన్ అండ్ హిమ్ మోర్ రెస్పెక్ట్. అంటే సినిమా కాబట్టి, రోబో క్యారెక్టర్ కాబట్టి నేను అలా చేశాను, కానీ బయటకు వచ్చినప్పుడు నేను ఎంత సింప్లిసిటీగా ఉన్న ఆయన సింప్లిసిటీయే నిజానికి ఆయనకి అంత పేరు తీసుకొచ్చింది. సో బయట మనం చేసే బిహేవియరు అంటే బయట ప్రతిరోజు కూడా మనం ఎక్కడికి వెళ్తున్నా ఎవడు చూడ్డు. ఇవాళ రేపట్లో సోషల్ మీడియానే మన బిహేవియర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం పెట్టే ట్వీట్స్ కావచ్చు, మనం పెట్టే పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా బయట చర్చనీయాంశం అవుతాయి. సో దీంట్లో ఇప్పుడు ఆవిడ అనుకున్నట్టుగా ఆవిడ పోరాడుతున్న ఏదైతే భావనలు ఉన్నాయో అవి ఇంకా జనాలకి సింకింగ్ కాకపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే జనాల్లో ఒక రెసిస్టెన్స్ దీనికి. అంటే ఆవిడ పోస్టుల ద్వారా, ట్వీట్స్ ద్వారా మనల్ని బాధ పెట్టిందో, గిచ్చినట్టు చేసిందో ఏదో అయింది. యూత్ని ఏదో రకంగా ఆవిడ ఎస్పెషల్లీ మగపిల్లల్ని కొన్ని రకాలుగా తన బిహేవియర్ ద్వారా పబ్లిక్ ట్రిగర్ అవుతున్నారు. ట్రిగర్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే అంతమంది ఉన్నప్పుడు ఆవిడకి ఎక్కడైతే పెయిన్ అవుతుందో అదే కరెక్ట్గా చూసి ఆ నినాదమే ఎత్తుకున్నారు వాళ్ళు. సో నువ్వు అది చేస్తా ఇది చేస్తా ఉంటున్నావు కదా, మేము ఇది అంటాం, ఏం చేస్తావు నువ్వు చూద్దాం, మేము అంటాం, నువ్వు ఆపండి అంటున్నా కూడా మాట కూడా బయటికి రానివ్వకుండా ఉద్యమిస్తోందంట. ఆ రకంగా పోస్టులు ట్వీట్లు లేకుండా ఎంగేజ్ చేస్తూ తను ఉద్యమిస్తోంది అని అంటున్నారు. నువ్వు ఉద్యమించేటైతే నీ ఉద్యమానికి ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు కాదు. వీళ్ళెవరు? అక్కడ హోలీ ఆడుకోవడానికి వచ్చిన యూత్. ఆ యూత్లో మీకు యాంటీ ఉంది, ఆంటీ గురించి యాంటీ ఉంది. సో ఈ యాంటీ అనే వేవ్ అనేది అక్కడ మీకు రిఫ్లెక్ట్ అయింది. వాళ్ళకి క్లియర్ కట్గా ఆవిడని ఆంటీ అనాలనో లేకపోతే ఆవిడ టార్గెట్ చేయాలనో కాదు, ఆవిడ చేష్టల వల్ల, ప్రవర్తన వల్ల కొంత వీళ్ళు బాధపడ్డారు, తను ట్రిగర్ అవుతారని తెలుసు కూడా. వాళ్ళు బాధపడి ఆ బాధ లేకపోతే ఆ కోపం, ఆ ఉక్రోషం కరెక్ట్గా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చూపించారు. అంతేగాని మీరు అంతకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎంతమంది అయినా రానివ్వండి అక్కడికి, లేకపోతే రోజా గారు లేకపోతే ఇంకొక అంతకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు కూడా అలా రియాక్ట్ అవ్వరు.
జస్ట్ బికాజ్ ఆవిడకి ఈ ఏజ్ ఉంది కాబట్టి ఇలా చేశారంటే నేను ఖచ్చితంగా నమ్మను. మన మాట, మన నడవడిక ఇదే మనకి సమాజంలో ఒక రెస్పెక్ట్ తీసుకొస్తాయి. జస్ట్ రెస్పెక్ట్ కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలంటే రాదు. నువ్వు నీ మాట తీరు, నువ్వు చేసే సేవ, దీన్ని బట్టి రెస్పెక్ట్ వస్తుంది. సో ఇకపోతే ఆవిడ చేస్తున్న ఉద్యమం ఇక్కడ 2 కోణాలు ఉంటాయి. ఒకటి మన హక్కులు, ఇంకోటి బాధ్యతలు. బాధ్యతాయుతం అంటే ఏంటంటే, సపోజ్ నువ్వు ఇరాన్కో వెళ్ళావు అనుకో, ఒక అమ్మాయి ఇక్కడి నుంచి ఒక ఇరాన్కి వెళ్ళింది అనుకుందాం. ఇరాన్కి ఏదో టూరిజం చాలా బాగుంటుంది కంట్రీని వెళ్తే, అక్కడ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇదిగో ఇరాన్లో మీరు ఉండాల్సిన పద్ధతి ఇది, మీరు ఇలా కాకుండా ముసుగు ధరించకుండా వెళ్తే మీరు కొన్ని చోట్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరన్నా సరే ఇండియాకి వచ్చినప్పుడు అక్కడ ఎంబసీ, అమెరికన్ ఎంబసీ వాళ్ళు మీరు ఇండియాలో ఉన్నప్పుడు న్యూడిటీ ఇటువంటివన్నీ నిషేధము, ఇవి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. అంటే జస్ట్ దే ఆర్ సేయింగ్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ రోమన్. ఆ కల్చర్ని రెస్పెక్ట్ చేయండి. ఆ కల్చర్ అంటే ఏంటి, సనాతన ధర్మం గురించి నేను మాట్లాడట్లా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో దృష్ట్యా మీరు ఇప్పుడు ఈ ప్లేస్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉన్నారు, లేకపోతే బెంగళూరు లాంటి ప్లేస్లో ఉన్నారు, లేకపోతే ఇంకా ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్, కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ లేకుంటే ఎవరు చెప్పిందో కాదు, బట్ అకార్డింగ్ టు ద హ్యాపెనింగ్స్ అంతే. ఎన్విరాన్మెంట్ అండ్ చుట్టూ సరౌండింగ్స్. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కల్చర్ గోవాలో ఉండదు. సో యహా హర్ కదం కదం పే ధర్తీ బదిలే రంగ్, కల్చర్ కూడా మారుతూ ఉంటాయి. ఆ కల్చర్ మారినప్పుడు మనం ఒక రెస్పెక్ట్ చేసామా, రెస్పెక్ట్ చేయడం అనేది మన బాధ్యత. సో ఇప్పుడు సపోజ్ నేను హిందూ అయినా, రెస్పెక్ట్స్ ఆర్ నాట్, కల్చర్ ఈస్ డిఫరెంట్. వన్స్ అండి, కల్చర్ ఈస్ డిఫరెంట్, హర్టింగ్ ఎ వుమన్ ఈస్ డిఫరెంట్. అండ్ వాళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు రెసిప్రోకేట్ చేశారు.